ఇంపార్టెంట్ న్యూస్. వచ్చే సోమవారం మన చంద్రం పుట్టినరోజు. మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. టీ పార్టీ నాటకం పెడితే కనీసం 500 ఖర్చు అవుతుంది. 500 ఏమిటి, 5000 సరే నేనే ఇస్తాను. ఖర్చుకే వెనుదీకండి. అది కాదురా, రోజు ఎలాగూ తప్పదు. నీ పుట్టినరోజు నాడు కూడా నీ చేత డబ్బు ఖర్చు పెట్టించడం ఏం బాగుంటుంది చెప్పు. అందుకని చంద్రాలు వేసుకుని ఇన్సాల్ట్. నీలాగా నేనేం వారాలు కుర్రానా? చంద్రశేఖరరావు బీకా మానస్ ఉంటే ఎవరనుకున్నావు? నీ సుబ్బయ్య గారు అబ్బాయిని. నేను ఒకటికి పెట్టాల్సిందేగా, నాకు ఎప్పుడూ ఎవడో పెట్టక్కర్లేదురా. ఇందా తీసుకోండి. పదండి, కాఫీ పోయి. కాఫీ హోటలే స్వర్గసీమ. పదండి ముందుకు. ధనమే ప్రపంచ లీల, ఆహా ధనమే ప్రపంచ లీల, ఆహా ధనమే ప్రపంచ లీల. ఏమిటయ్యా నీరసం? ఏమొచ్చింది? రాలేదని జీతాలు ఇస్తే స్వరాలు అయ్యే వస్తాయి. కవిరాజా, నటరాజా, వాళ్ళ జీతాలు రాజా ఊళ్ళో పెట్టించాను. ఇవిగో రిహార్సల్స్ కనగానే ఇచ్చేస్తాను. ఓహో, ముందుగా ఇస్తే మందుగా మార్చేస్తారనా? ఎలా అన్నానరా? బాండ బ్రహ్మాండ బాండ పట్టాశోడా. బ్రాంతి సమానమైన పానీయమీయలగలదే, 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 మేయలగలదే. అన్నపూర్ణ ఎక్కడ? అన్నపూర్ణ ఎక్కడ? హిందూ స్త్రీలకు పుట్టు రోగములలో ఇదొక పెద్ద జబ్బు. ముసుగు తగిలించుకొని 3 వంకరలు తిరుగుట పెద్ద పచ్చరత్తుల్లాగా. ఎక్కడ అన్నపూర్ణ? ఇంకా డ్రెస్ తీసుకోలేదా? లేదు. ఏమో, అయినా రిహార్సల్స్ లో కూడా మేకప్ డ్రెస్ వేసుకోవడం నేను ఎక్కడా చూడండి. అందుకే మీరు మంచి నాటకాలు ఎక్కడా చూడడం లేదు. మనది ఒరిజినల్ ఎండన్ ఐడియా. జీరో వేషం వేసుకునే భటుడి దగ్గర నుంచి హీరో వేషం వేసే మన దాకా కోటా వేసుకోవాల్సిందే, టోపా పెట్టుకోవాల్సిందే, డ్రెస్ తొడుకోవాల్సిందే. లేకపోతే కరెక్ట్ మూడ్ రాదయ్యా. యు వాంట్ గెట్ ద డిమోషన్. వేర్ ఇస్ దేవి? ఎక్కడ? ఎక్కడ? ఇంకెక్కడ దేవి? ఆమె డ్రెస్ తో సహా అడ్రస్ చెప్పకుండా ఎగిరిపోయింది. కళాద్రోహం, కళాద్రోహం. రేపు నాటకం అనగా ఈ వేళ లేచిపోవడమా? నిన్నైనా పర్వాలేదు కానీ ఈ కళలో నేను ఏ ఆకర్షణ వల్ల ఆమె లేచిపోయిందో. ఎవడో సినిమాలో వేషం ఇస్తానన్నాడు, వెళ్ళిపోయింది. ద్రోహం, ద్రోహం. కవిరాజా, నటరాజా, వెంటనే వ్యాసం రాయండి. సినిమాల వల్ల నాటకాలకు జరిగే అపచారమని. ఇప్పుడేమిటి కర్తవ్యం? హీరోయిన్ లేని నాటకమా? వెళ్ళండి, వెతకండి, ఎవరినైనా సరే తీసుకురండి. అది ఆడదైతే చాలు. తెచ్చి తిని, తీసుకొని వచ్చి తిని. అరే రామ్మా, పర్లేదురా, పర్లేదురా. కవిరాజా, గుడ్ పర్సనాలిటీ, గుడ్. రండి రండి. మీ పేరేమిటి? కనకదుర్గ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది వరకు మీకు నాటక అనుభవం ఉందా? లేదు. కనీసం వీధి నాటక అనుభవం లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మా కంపెనీలో చేరడానికి మొదటి అర్హత. పాత అనుభవం ఉంటే తంట. మీ పద్ధతులు మీరు మార్చుకోలేరు. ఇది వరకు మీరు ఏ కంపెనీలో పనిచేసేవారు? ఒక పెద్ద షాప్ లో సేల్స్ గర్ల్ గా ఉండేదాన్ని. కళ కోసం దానిని కాదండి వచ్చారా? కాదండి, ఎవరో షావుకారు అమ్మాయి నిష్కారణంగా నా ఉద్యోగం తీసివేయించింది. యువత ఫుల్. కవిరాజా, నటరాజా, వ్రాయండి వ్యాసం. ఈ రాత్రికే రాస్తాను. వద్దు, వ్యాసం అయితే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. హృదయ విదారకమైన ఘట్టాన్ని ఆధారం చేసుకుని ఒక నాటకం వ్రాస్తే అద్భుతం. కానీ సాంఘిక నాటకాలకి డబ్బు రాదే. డబ్బు డబ్బు కోసమా నేను నాటకాలు ఆడుతున్నాను? కాదు. కాదా? విజ్ఞానం, అభ్యుదయం, ప్రచారం, వాటి కోసమే అంకితం. వాటమైన నా జీవితం. ఎలా అన్నారే? బాండ బ్రహ్మాండ బాండ. కొట్టోషాడా. కిసురా, అరే గోపాలం, నువ్వా? నేనే బాబు. సరే, నువ్వు చేతికి అందివ్వడం ఏమిటయా? తప్పేమిటి బాబు? 5 ఏళ్ళు ఇలా అందించే అదృష్టాన్ని అందుకున్నాను. సరే, నువ్వు పెద్ద వ్యాపారస్తుడివి, కాంట్రాక్టర్వి. ఏమైనా సుబ్బయ్య గారి గుమాస్తాగానే నా జీవితం ప్రారంభమైంది. అంతా మీ చదవే బాబు. నాదేముందయ్యా, అంతా భగవంతుని చలవ. అలా అనకండి బాబు. మీరు నేర్పిన 3 పాఠాలు అనుసరించబట్టి అదృష్టం కలిసి వచ్చింది. డబ్బు విలువ, పని విలువ, టైం విలువ మీరు నేర్పినవేగా. సరే గాని బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చావు?
నా రోజులు ఉంటావా? ఇక ఇక్కడే ఉండిపోదామని వచ్చాను బాబు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి కదా. అవునయ్యో, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లి చేయాలి. పద తీరుబడిగా మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ కాగితం ఇది బాయే తీసి వాళ్ళటయ్యా. ఒళ్ళు వంచితే తప్పేం లేదు. వాల్యూ ఆఫ్ వర్క్, పని విలువ తెలుసుకుంటే మంచిది నాయన. రంగయ్య బాబు, ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదా? అప్పుడే ఎందుకు వస్తారు బాబు? వాన రాకడా ప్రాణి పోకడైనా చెప్పొచ్చు కానీ మన ఇంట్లో వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరూ చెప్పలేదు. అడుగు వస్తున్నారు, 100 ఏళ్ళ ఆయుష్. ఒక్క షాప్ లో కూడా మంచి వస్తువు దొరకదు. సిటీలో మంచి చీర కొనాలంటే భగీరథుడు గంగలు తెచ్చినట్టు. ఇంకా మన ఎలా చూసే వాళ్ళ ఒక్కరికి తెలియదు. లక్షలుగా సుబ్బయ్య గారు అబ్బాయి అని పేరు, అర్థమైన వాళ్ళకి అప్లికేషన్ పెట్టి సలాములు కొట్టాలి. సలాములు. అందరూ కొత్త కార్లు కొనుక్కుంటారు, మనం తప్ప. ఈ పాత డొక్కు పారేసి కొత్త కారు కొనమంటే ఎవ్వరూ వినిపించుకోరు. సచ్చిది సోదరు సుతు సచ్చిదిరా. అక్బరు చేసిన ఘనకార్యాలు ఏంటని అడిగాడు. అనార్కర్ని బతికుండంగా పాతి పెట్టించాడు అని రాస్తే మైనస్ మార్కులు ఇస్తాడా? అది ఒక ట్యూటోరియల్ కాలేజా? సినిమాలు చూడండి, మ్యాచ్లు పెట్టుకుంటే ఈ జన్మలో నేను పాటించే. తల్లికి తగ్గ బిడ్డలు, ఇంటికి తగ్గ పందిరి అన్నారు. అయినా ఇదంతా నా తప్పేలే. అదేంటి బాబు అలా అంటున్నారు? సరేలే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనాలు వడ్డించు. సరే బాబు. రంగయ్య బాబు, ఈవేళ ఏ ఊరో పండింది, ఎన్నడూ లేని మాతో కలిసి భోంచేస్తున్నారు. అదేమిటి, ఏడాదికి ఒకసారైనా కలిసి భోంచేయాలి, ఎవరికుండదు. పోలేండి, మీకు ఇంకా ప్రేమ మమకారం ఉన్నాయన్నమాట. ఉండగా నేనే సన్యాసినా స్వాములు అన్నా? అబ్బే, మీరెందుకు స్వాముల వారు అవుతారు? లోకం అంతా నన్నే స్వాముల వారు పెళ్ళాం అంటున్నారు. నీకేం లోటే? ఇల్లు, వాకిలి, సిరి సంపద, ఆహా రత్నాలు లాంటి 3 బిడ్డలు, వీడికి సినిమాలు, క్లబ్బులు, వాడికి నాటకాలు పిచ్చి, దానికి ఫ్యాషన్లు పిచ్చి. దాన్ని కాన్వెంట్ లో చేర్చుద్దంటే విన్నావు కాదు. ఆ డ్రెస్ ఏమిటి, ఆ భాష ఏమిటి, అది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లాగా ఉంది. చాలండి మీ ఉపన్యాసం. ఉపన్యాసం నాది కాదే, నువ్వు ఆ మహిళా మండలిలో మాట్లాడుతుంటావు చూడు. మళ్ళీ మొదలు పెట్టారు. నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. అది కాదే నేను చెప్పేది. మీరేం చెప్పక్కర్లేదు, మీకేం ముచ్చట్లో అక్కర్లేదు. విందులా వినోదాలా? మిగతా డబ్బున్న వాళ్ళంతా చూడండి, మీటింగ్లు పెట్టించుకుంటం లేదు, ఫోటోలు తీయించుకుంటం లేదు, పూలమాలలు వేయించుకుంటం లేదు. పూలమాలను వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒక్కరికేనే, మనకు కాదు. చాలండి మీకు చాదస్తం. గంగయ్య, బియ్యం బాగు చేయడానికి ఒక కళ్ళ చూడ కొనుక్కో. గుడ్డు మాలో ఒక మెత్తకి 2 రాళ్ళ. ఇవి కూర ముక్కలా, కంకర రాళ్ళ. ఏడు బాబు, ఈ అన్నం మేంచి ఈగ దోయి చేసింది. చిచి, ఈ అన్నం ఎవరు తింటాడు? చిరుబాబు, కడుపులో నీ చేతి వంట ఒక పూట తింటే 3 పూటలు కదా నాయన. ఏదో కంపెనీ కోసం కూర్చుంది. బాబు, నిజంగా నా వంట బాగాలేదా? అన్నంలో రాళ్ళు ఉన్నాయా? నీ వండితే అజీర్ణమా బాబు, అజీర్ణమా? ఊరుకో గంగయ్య, తల్లి చాలు పిల్లలు కడుపు నిండితే గారెలు చేయరు. వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లోనో ఇక్కడ దాకా మెక్కొచ్చి ఉంటారు. వాళ్ళకేం తెలుసు మెతుకుపోతే బ్రతుకుపోతుందని. రోజు ఇంతే బాబు, 2 పూట్ల వండటం, బిచ్చగాళ్ళకి పెట్టడం. పోలే గంగయ్య, అలాగైనా 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టడం అవుతున్నాం, అది పుణ్యమే. శారదా, శారదా, అయ్యయ్యో, భలేవరండి, ఈ పాట నాకెంతో ఇష్టం. నీతో కొంచెం మాట్లాడాలి శారదా. ఇప్పుడు శ్రోతల కోసం పాటలు వస్తున్నాయి, రేపు మాట్లాడుతున్నాం. అది కాదే, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారా, వాళ్ళకి పెళ్లిళ్ళు అవి చెయ్యారుగా. చేద్దాం చేద్దాం. ఈ పాట వినండి, ఎంత బాగుంది. తారీఖు మారిందిగా, నెలసరి బడ్జెట్, డిమాండ్ నోటీస్. ఇంటి ఖర్చులకి చెక్ రాసి గంగకి ఇచ్చానులే. హోల్డ్ ఆన్, ఇవి మా ఖర్చులకు నాన్న. ప్రియమైన నాన్నగారికి, అత్యంత ప్రియమైన అమ్మగారు శ్రీముఖం. చీరలు 2000, చంద్రానికి 1500, కల్పన 1000 రూపాయలు,
రాజుకి 1000 రూపాయలు అడిగినంత ఇవ్వక తప్పదు, డివాల్యుయేషన్ అంతా పెరిగిపోయింది. అంతా పెరిగిపోయిందిరా, ఒక్క నీ తెలివి తప్ప. ఇదే సంవత్సరం గుండాకోయా. డబ్బంటే చిల్ల పెంకులు చింతకి అనుకుంటున్నారా? అయ్యో చింత గింజలు చాలా ఖరీదు నాన్న, కావాలంటే కాఫీ గింజలు అమ్మేవాడు అడుగు. సంతోషించాల ముందు మీ అమలు ఏమిటండి కేకలేస్తున్నారు? ఏమైంది? ఏమైందా రాజు ఎన్ని ఏమిటే చీరలు కాదు, ఇంకా 2000 రూపాయల చీరల ఏం గంట కూడా కడతావా? ఫోన్లేండి, మీకు ఇష్టం లేకపోతే చీరలు కొనుక్కోవడం మానేస్తాను. పాత చీరలే కట్టుకుంటాను ముష్టిదానిలాగా. డబ్బులు చేశారా? సుఖానికి నోచుకోవద్దు. శారదా, నీ సుఖం నీ పిల్లల సుఖం కంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. ఈ ఇల్లు వాకిలి సిరి సంపద ఇవన్నీ మీకోసం కాదు, నేనే కట్టుకుపోతాను. అది కాదు, పొదుపుగా వాడుకుని పొందిగ్గా ఉండాలి అంటున్నాను. కూర్చుని తింటే కొండలు కూడా తరిగిపోతాయి. ఒరే బీకా మానస్, ఏమిటి నాన్న? నేర్చుకుని లెక్కలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా, మర్చిపోయావా? ఉన్నాయి. నెలకి 1500 అయితే రోజుకి ఎంతరా? 50. నువ్వు చేసే నిరుద్యోగం తోడు 50 రూపాయలు ఖర్చా. మన హోదాకి తగ్గట్టుగా ఉండాలి కదా నాన్న. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అవునండి, వాడేం దరిద్రులు కడుపును పుట్టలేదు. అంతస్తు హోదా మీకు అక్కర్లేకపోతే వాడికి అక్కర్లేదు అనుకున్నారా? అయితే తప్పు నాదేనంటావు. ఏమో నాకు తెలియదు. నేను కాపురానికి వచ్చింది మొదలు కష్టం అంటే ఏమిటో నేను ఎరుగను. ఇక మీ దయ వల్ల ఇక మీరు ఎవరు ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. పచ్చగా కలకలాడుతున్న మన సంసారాన్ని 10 మంది నోడలు మాత్రం పండుగ. నాన్నగారు జిందాబాద్, నాన్నగారు జిందాబాద్. అమ్మా, నాన్న సింగరాజు లింగరాజు కాదు, తానకన్నుడే, కానీ కొంచెం నసో గీసో ముందు నా డబ్బు నాకు ఇవ్వండి. వచ్చావు, నీకే రాశారు చెక్కు. ఏమిటమ్మా? సగానికి సగం తగ్గించారు. 10,000 అడిగితే 5,000. పర్వాలేదులే అమ్మా, ఇవాళకి జాలే, రేపు ఇంకో చెక్ రాయించు. ఏది ఆ చెక్కిలో ఏవో మార్చుకొస్తాను. అయ్యయ్యో, చేతి నిండా డబ్బు లేకుండా ఎలాగమ్మా బయటికి వెళ్ళటం? అసలు ఎందుకు బయటికి వెళ్తాం? ఏమిటి? ఏం లేదమ్మా. అమ్మగారు, శారదమ్మ గారు, దండాలమ్మా. ఏమే రంగమ్మా, పిల్లకి మందు కొంచుకోవడానికి 1 రూపాయి అడిగాను కదమ్మా. అది ఇప్పుడే వచ్చింది. అమ్మా, ఒక్క మాట చెప్తాను, కోపం చేసుకోకండి. లక్ష్మి నట్ట ఇసిరి కొట్టకూడదమ్మా. కళ్ళకద్దుకుంటే కలకాలం ఉంటాను, ఇసిరి కొడితే ఇంట్లో ఉందంటుంది. ఆహా, మహాశాస్త్రం చెప్పొచ్చాడే. మీరంతా నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు, మీ ఇంట్లో ఏమాత్రం ఉందే? డబ్బును ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. Please subscribe for more videos.